స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తన్నమః సాత్వికం శివం తన్నమః సాత్వికం శివం. మనిషి జీవితంలో మంచి చెడు రెండు రైలు పట్టాల లాంటివి. అందులో ఏది అదుపు తప్పినా అందులో ప్రయాణించే మన జీవితమే తారుమారవుతుంది. ధోని ఆ పదం నాలో ఉండే కాస్తంత మంచిని కూడా చెడుగా మార్చేసింది. ₹1 కోటి కొద్ది క్షణాల్లో అందరం చెప్పండి. డీలింగ్ అంటే కరెక్ట్ కాదు. తీసుకొస్తామా? ఏ డీలింగ్ లో అయినా రిస్క్ కంపల్సరీ. భయపడేవాడు ఈ దందాలో ఉండడం వేస్ట్. నమస్తే టోనీ బాయ్. సరుకు క్వాలిటీ ఏదా? 2 ఏళ్ల నుండి ఇదే దందా చేస్తున్నా. సరుకు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. भाई ఈవినింగ్ లోపు మీ అకౌంట్ లో పడిపోతుంది. రైట్ హోని భాయ్ ఫిర్ మిలేంగే. చెప్పు విశ్వా భాయ్. నీ గ్యాంగ్ లో ఉన్న రింకు ఇంకో గ్యాంగ్స్టర్ కి రైట్ హ్యాండ్, వాడితో కొంచెం జాగ్రత్త. ఓకే బాయ్, मैं देख लूंगा. బాయ్. రింకు ₹1 తీసుకెళ్ళి దామోహన్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేయి. రేయ్ రింకు. అలాగే అన్న.
హలో టోనీ బాయ్, ఈవినింగ్ లోగా మనీ ట్రాన్సాక్షన్ అవుతుందన్నారు కదా. మీకు డబ్బులు కావాలా, ప్రాణాలు కావాలా? వాడు ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఇస్తాడు. అలా నాకు ధోనికి ఎదురయ్యే అవకాశం. బాయ్, మీరు మాతో డీల్కి ఒప్పుకోవాలి. అనేంటి? ఒక బ్యాగ్ రాబరీ చేయాలి. ఏముందా బ్యాగ్లో? నీకెంత, నాకెంత? వచ్చిన దాంట్లో 70 మాకు, 30 మీకు. 70 నాది, 30 మీది. నాతో పని పడ్డాక అవతలి వాడు కింగ్ అయినా నాకు బొంగుతో సమానం. సరే, మాకు 70 మీకు 30. ఓకే, డీల్ డన్. Johnny boy, see you at the back. Hey. వాడిని పరిగెత్తించినట్టు బ్యాగ్ పెట్టుకున్నా, ఏదైనా క్లూ దొరుకుతుంది. అరే సాయి, బ్యాగ్ ఇక్కడ వరకు ఉంది, దాటిన తర్వాత బ్యాగ్ లేదు. అవును మామ, నిజమే. ఇక్కడ ఎక్కడ ఉందిరా, వెతకండి. అరే బ్యాగ్ ఇక్కడ ఉందా? నాకు ఫోన్ చేయండి రా. బ్యాగ్ దొరికిందా? నాకు ఫోన్ చేయండి. హలో అన్న, బ్యాగ్ దొరికింది. బ్యాగ్ తీసుకోండి. సరే అన్న. అన్నా, మన వాళ్ళకి బ్యాగ్ దొరికిందంట, వెళ్ళి సేఫ్గా ఢిల్లీ తీసుకోండి. ఏయ్ వదలరా. Let's go, Johnny, 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 నన్ను మీకు పరిచయం చేసుకోవడం అనవసరం. మీ దగ్గర ఉన్న బ్యాగ్ నాకు ఇచ్చి దారిని వెనక్కి వెళ్ళిపోండి. అడ్డు తప్పుకో, గుద్ది చంపేస్తా. సిగరెట్ తాగే టైము లేదు, ఎక్స్ప్లెయిన్ చేసే మూడు లేదు. దారికి ఎవరు అడ్డంగా ఉన్నారన్నా? ఏంట్రా?
కొట్టేసి వెళ్ళిపోతారేంట్రా? ఎవడ్రా వాడు? వాడెవడో నాకు గంటలో తెలియాలి. వీళ్ళకి మోసం చేసి భయపెట్టినందుకు నాపై ఫోకస్ చేశారా? లేదు. నా ముందు నిలిచేంత ధైర్యం వాళ్ళకి లేదు. పోనీ రింకుకి సంబంధించిన వాళ్ళు? చచ్చా, వాడు అనాథ, వాడికి ఎవరున్నారు? అన్నా, కన్నాబాయిని చంపినవాడు ఇంకా దొరకలేదు, డబ్బు కూడా దొరకలేదు. పందుల్లా తిని తాగి పడుకోవడం కాదు, వెతకండి. వాడు నాకు కావాలి. చేతికి అందిన డబ్బు చేజార్చిందే కాకుండా కహానియా సునారే క్యా? వెళ్ళండి. ఈ విషయాన్ని విశ్వాబాయ్తో డిస్కస్ చేస్తే, విశ్వభాయ్ నీతో పని పడింది. వన్స్ కమ్ టు మై డెన్. హలో జానీ, పని అయిందా? జానీ ఆన్ ద వే విత్ బ్యాగ్. ఇదిగో నువ్వు అడిగిన బ్యాగ్. గుర్తుందిగా? 70 నాది, 30 మీది. గుర్తుంది బాయ్. జానీ బాయ్. నమస్తే విశ్వాభాయ్, మేరే జాన్. హాయ్ టోనీ, ఎలా ఉన్నావు? భాయ్, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ₹1,00,00,000 చేతికి అందినట్టే అంది, చేజారిపోతుంది. ఎవడో నా మనుషుల్ని చంపి నన్నే టార్గెట్ చేస్తున్నాడనిపిస్తుంది. టోనీ, నువ్వు చేసిన తప్పు మిగిల్చిన శ్వాస నీ పతనానికి నాంది పలికింది. అంటే? నీకు కావాల్సిన వాడి పేరు జానీ. వీడో గ్యాంగ్స్టర్. సంపాదించిన దాంట్లో ఆర్ఫన్కి డొనేట్ చేయడం వీడికి అలవాటు. వాడికి నన్ను టార్గెట్ చేస్తే ఏం లాభం? టోనీ, నీ దగ్గర పనిచేసే రింకు జానీకి ఫ్రెండ్. ఎలా? హలో, వాడు దొరికాడు. వాడిని చంపితే ఎంత ఇస్తావు? 10 లక్షలు ఇస్తా. ఓకే. ఈ కార్డ్ ఏంటి? ఆర్ఫనైజ్కి మనీ డొనేట్. నువ్వా మనీ డొనేట్ చేస్తావా? నేను ఒక ఆర్ఫనే భయ్యా. మరి ఈ పనులంతా ఏంటి? అందాల వచ్చే పైసలన్నీ డొనేట్ చేస్తాం. ఓకే బ్రో, నువ్వు నేను ఒకటే. జానీతో దోస్తీకి వస్తే జాన్ ఇవ్వడానికైనా రెడీ, దుష్మనీకి వస్తే జాన్ తీయడానికైనా రెడీ. ఈ రెండిట్లో ఏది కోరుకుంటున్నావు? అర్థమైందా? మరి రింకుని చంపిన విషయం జానీకి ఎలా తెలిసింది? హలో హలో జానీ, నన్ను చంపడానికి ఇంట పడుతున్నాను. ఇక్కడ
ఎవరు? వస్తున్నా. ఏమైందిరా? కోటి కోటి టోనీ టోనీ అర్థమైందా? అప్పటి నుంచి నిన్ను టార్గెట్ చేశాడు. నువ్వు మోసం చేసిన దాము దగ్గర సుపారీ తీసుకున్నాడు, నీ మనుషుల్ని చంపాడు, నీకు కావాల్సిన ₹1,00,00,000 కూడా నీకు కాకుండా చేశాడు. దట్స్ ఆల్. ఓకే భాయ్, मैं देख लूँगा. జానీ, నీకు కావాల్సిన టోనీ బట్టి దగ్గర ఉన్నాడు, తొందరగా రా. వెల్కమ్ జానీ. రా పార్ట్నర్. నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా ఒక అడవంట, అడవిలో 2 కుందేలు పిల్లలంట. అందులో ఒక కుందేలు పిల్ల జానీ, రెండోది రింకు. ఈ 2 కుందేలు పిల్లల్లో ఓ కుందేలు పిల్ల అంటే రింకు చనిపోతాడంట. ఎందుకంటే ఆ కుందేలు పిల్ల నాలాంటి నక్కకు దొరికే ఆహారాన్ని తీసుకెళ్ళి ఎలుక పిల్లలైన అనాథ పిల్లలకు ఇట్టబోయి జిత్తులా మారి నక్క చేతిలో చచ్చిందంట. నేరుగా నక్కనేమి పీకలేక కుందేలు పిల్ల నక్కతో దావుడు మూతలు ఆడుతుందట. కానీ ఆ కుందేలు పిల్లకు తెలియదు ఏమంటే జానీ అనే కుందేలు పిల్లని ఇక్కడికి రప్పించింది టోనీ అనే ఈ నక్కుల మారి జిత్తనే. చీమని చంపాలంటే ఆలోచించే అవసరం, ఒక పాము లాంటి చెడుని చంపాలంటే మాత్రం కొంచెం ఆలోచించే పని. కానీ ఓ మంచి మనిషిలా నటించే వాడిని చంపాలంటే మాత్రం ఆలోచననే ఆలోచింపజేసే ఆలోచననే ఆయుధం అవసరం. ₹1,00,00,000 నా మనుషుల్ని చంపావు. సరిపోలేదా? రారా. ఎవరో చెప్పలేదు కదూ, ఐ యామ్ జానీ, ఐ యామ్ ఎన్ ఆర్ఫన్. మంచికి అడుగు వేసే ప్రతి అడుగును అడ్డుకోవడానికి చెడు అనే 10 అడుగులు అడ్డుపడతాయి. ఆ అడ్డుల్ని దాటుకుంటూ ఏ డబ్బు కోసమైతే టోనీ తన స్నేహితుని చంపాడో ఆ డబ్బుని తనకు కాకుండా చేసి అతన్ని చంపి స్నేహితుని ఆశయం మేరకు తనకు డీలింగ్లో వచ్చిన 70% డబ్బుని ఆర్ఫన్ ఆర్గనైజేషన్కి డొనేట్ చేశాడు. మనకున్న దాంట్లో పక్కవాడికి సాయం చేసే ఆలోచన ఉన్న జానీ లాంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా ఈ చిత్రం అంకితం.